నమస్కారం. దేవి భక్తి సుధా ఛానల్కి స్వాగతం. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన ఎపిసోడ్ చేసుకుందాము. అధిక జ్యేష్ఠ మాసం సందర్భంగా మనము ఒక శ్లోకాన్ని నేర్చుకుందాము. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో ప్రత్యేకంగా విష్ణుమూర్తిని ప్రార్థిస్తాము. ఈ అధిక మాసంలో 33 సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. అందువలన ఈ నెలలో ఏ వస్తువు దానం చేసినా 33 సంఖ్యలో దానం చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి. హిందూ పురాణాల ప్రకారం 33 రకాల దేవతలు అనగా ఎవరెవరంటే వాళ్ళు 8 మంది వసువులు, అష్టవసువులు అంటారు. ఏకాదశ రుద్రులు 11 మంది, ద్వాదశ ఆదిత్యులు 12 మంది, అశ్విని దేవతలు 2. ఈ మొత్తం 33 మంది దేవతల అనుగ్రహం కోసం 33 వస్తువులు, ఏ వస్తువు దానం చేసినా 33 సంఖ్యతో దానం చేయాలని అంటారు. ఏమి దానం చేయాలి అంటే అరిసెలు, దీపదానం, పండ్లు, తాంబూలాలు, అరటి పండ్లు, నాణేలు, గుమ్మడికాయ, పనసపండు, గాజులు కానీ, 33 మందికి అన్నదానం కానీ, బట్టలు కానీ, ఏ వస్తువు దానం చేసినా 33 సంఖ్యలో దానం చేయాలని పండితులు చెప్తున్నారు. ఇవన్నీ చేయలేని పరిస్థితిలో నేను చెప్పే ఈ శ్లోకాన్ని 33 సార్లు రోజు పారాయణం చేయటం వల్ల కూడా అంతే ఫలితం వస్తుందని పండితులు చెప్తున్నారన్నమాట. ఈరోజు మనం ఆ శ్లోకాన్ని నేర్చుకుని దాని అర్థంతో సహా తెలుసుకుందాము. గోవర్ధనం ధరం వందే గోపాదం గోపరూపిణం గోకులోత్సవ ఈశానం గోవిందం గోపికాప్రియం. ఈ శ్లోకాన్ని అధిక జ్యేష్ఠ మాసంలో 33 సార్లు చదువుకోవటం వల్ల ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం లభిస్తుంది. గోవర్ధన పర్వతాన్ని తన చేతితో ఎత్తినవాడు, ఆవుల అడుగుజాడల్లో నడిచేవాడు, గోపబాలుడి రూపంలో ఉన్నవాడు, గోకుల ప్రజలకు నిత్యం పండుగ లాంటి సంతోషాన్ని ఇచ్చే ప్రభువు, గోపికల ప్రాణప్రియమైన ఆ గోవిందుడికి నేను నమస్కరిస్తున్నాను. గోవర్ధనం ధరం, గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన వానిని వందే నమస్కరిస్తున్నాను. గోపాదం, ఆవుల అడుగుజాడలను అనుసరించేవాడిని, గోపరూపిణం, గొల్లబాలుడి రూపంలో ఉన్నవానిని, గోకులోత్సవ, గోకులంలో పండుగ వాతావరణాన్ని తెచ్చే ఈశానం, ఈశ్వరుడు లేదా ప్రభు అయిన వానికి, గోవిందం, గోవిందుడిని, గోపికా ప్రియం, గోపికలకు ప్రియమైన వానిని నేను నమస్కరిస్తున్నాను. వర్ధనం ధరం వందే గోపాదం గోపరూపిణం గోకులోత్సవ ఈశానం గోవిందం గోపికా ప్రియం. జై శ్రీరామ్.